ఆంధ్రప్రదేశ్లో రిజిస్ట్రేషన్ ఇక మరింత సులువు కాబోతోంది. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో గంటల తరబడి వేచి చూడాల్సిన అవసరం ఇకపై ఉండబోదు. ఇందుకోసమే సులువైన వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. దానికి సంబంధించిన బ్రేకింగ్ మనకు అందుతోంది. ఏపీలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని ప్రారంభించారు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్. రిజిస్ట్రేషన్ కోసం ఆఫీసుల్లో జనం వేచి చూడకుండా ఉండేందుకు ఈ విధానాన్ని తీసుకొచ్చినట్టుగా ఆయన ప్రకటించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం యత్నిస్తోంది అన్నారు అనగాని సత్యప్రసాద్. ఈ వెబ్సైట్లో ఈ స్లాట్ బుకింగ్ మాడ్యూల్ ద్వారా ఏ రోజు వీలుంటే ఆ రోజు, అంటే వెళ్ళి గంటల తరబడి రోజుల తరబడి నుంచి వెనక్కి వెళ్ళిపోయాం. కానీ ఇప్పుడు ముందుగానే అప్లోడ్ చేస్తాం కాబట్టి ఆ మాడ్యూల్ ద్వారా వాళ్ళే దాన్ని అప్లోడ్ చేయొచ్చు, వాళ్ళే టైప్ చేసుకునే విధంగా పెట్టాం కాబట్టి వాళ్ళే చేసుకుని తప్పులున్నా కూడా దాన్ని సరిదిద్దుకునే విధంగా చేసి చెప్పిన సమయంలోనే వెళ్ళి, అంటే ఎప్పుడైతే స్లాట్ వస్తుందో ఆ స్లాట్ సమయంలో కేవలం 10 నిమిషాల్లోనే వాళ్ళు అమ్మేవాళ్ళు అవ్వచ్చు, కొనేవాళ్ళు అవ్వచ్చు, అలాగే వాళ్ళ సాక్షులు ఉంటారు, అందరూ కూడా కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే పూర్తిగా అయిపోయే విధంగా వచ్చిన వాళ్ళు మంచి వాతావరణంలో సత్వరంగా పనిచేసుకుని వెళ్ళిపోయే విధంగా, అలాగే ఆటోమేటిషన్ కూడా అయ్యే విధంగా. ఎందుకంటే ఈ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ని అనుసంధానంగా ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్ ఇంటిగ్రేట్ చేస్తూ ఉన్నాము. ఎంఏయుడి డిటిసిపి మాత్రం జరుగుతూ ఉంది. అది కూడా ఒక నెల రోజుల్లో పూర్తి అవబోతూ ఉంది. దాని ద్వారా అంటే మంచి ఫలితాలు ఇవ్వాలనే లక్ష్యంతోనే ఇవన్నీ కూడా అనుసంధానం చేస్తూ ఉన్నాం. సో ఇకపై ఆంధ్రప్రదేశ్లోని అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోనూ ఈ ఆన్లైన్ స్లాటింగ్ బుకింగ్ విధానం అందుబాటులోకి రాబోతోంది. దీంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ అనేది మరింత సులువు కాబోతోంది. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో గంటల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేకుండా ఆ స్లాట్ బుకింగ్లో టైమింగ్ మెన్షన్ చేస్తారు. సో ఆ టైంకి వెళ్తే పని అయిపోయేలాగా సిస్టమ్ని సింప్లిఫై చేసేలాగా చేస్తున్నారు. ఇందుకోసం సులువైన వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తోంది రాష్ట్ర ప్రభుత్వము. దానికి సంబంధించి మంత్రి ఏమన్నారో విన్నాము. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఈ స్లాట్ బుకింగ్ విధానాన్ని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు. ఆఫీసుల్లో రిజిస్ట్రేషన్ కోసం జనం వేచి చూడకుండా, వాళ్ళ టైం వేస్ట్ అవ్వకుండా ఉండేందుకు ఈ విధానాన్ని తీసుకొచ్చినట్టుగా ఆయన చెప్తున్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని అనగాని సత్యప్రసాద్ అంటున్నారు.